హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వండర్ఫుల్ ఎపిసోడ్ ఆఫ్ లైఫ్ సరికొత్తగా చూడు. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఐ విష్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అ వెరీ హ్యాపీ ఉగాది. ఈ రోజు మేము ద హిందూ టెంపుల్ ఆఫ్ స్కాట్లాండ్ కి వెళ్తున్నాము. ఈ టెంపుల్ లో లాస్ట్ ఇయర్ చేసినట్టే ఉగాది సెలబ్రేషన్స్ లో భాగంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారనమాట. సో లాస్ట్ ఇయర్ కూడా మేము సెలబ్రేట్ చేసుకున్నాము, చాలా బాగా జరిగింది. ఈ ఇయర్ కూడా సెలబ్రేట్ చేసుకోవాలి అని మేము రిజిస్టర్ అయ్యాం. మనం 11:30కి మాకు రిపోర్టింగ్ టైం చెప్పారు. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్ గా 11:20 అయింది. సో ఇంకా ఇమీడియట్ గా బయలుదేరి వెళ్ళిపోవాలి. బట్ బిఫోర్ దట్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వ్లాగ్స్ ని చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి సో దట్ నా నోటిఫికేషన్స్ అన్ని వచ్చేస్తాయి. ఫైనలీ టెంపుల్కి వచ్చేసాము. చాలా రోజుల తర్వాత నైనాని ట్రెడిషనల్గా రెడీ చేశాను. ఈ క్లైమేట్కి ట్రెడిషనల్గా రెడీ అవ్వాలి అంటే ఫెస్టివల్స్ అప్పుడే పాసిబుల్ అవుతుంది, అది కూడా ఇంట్లోనే ఉండాలి. అండ్ నైనా కూడా ఇలా ట్రెడిషనల్ అవుట్ఫిట్స్తో బయటికి రావడం ఇదే ఫస్ట్ టైమ్. ఈసారి పూజ చాలా కొత్తగా జరిగింది. 30 ఫ్యామిలీస్ వరకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఈచ్ ఫ్యామిలీ వచ్చేసి 35 pounds పే చేయాలి రిజిస్ట్రేషన్ ఫీజ్ కింద. మేము టెంపుల్ కి వెళ్లేసరికి ప్రతి ఫ్యామిలీకి కూడా సపరేట్ గా సత్యనారాయణ స్వామి పటంతో పాటు పూలు, అక్షంతులు, కుంకుమ, పళ్ళు అన్ని అరేంజ్ చేసి పళ్ళెంలో పెట్టి ఇచ్చారు. इदं विष्णु भजत्तमेतेतायदेवं संपूर्णमस्यवागुंसुरे ओम बुधग्रहादिदेवतां विष्णुं तांगं सायं स्वाहानं शक्तिं भक्ति पुत्रवदनमितं बुधग्रहस्य रक्षणतः विष्णुमावाह्यामि स्थापयामि पूजयामि ओम सहस्रतारमवतु अवतु मां भवतु भक्तारं शन्न इंद्रो बृहस्पतिः शन्नो विष्णुर्क्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव ऋषीन् मन्त्रकृतो मन्त्रपतीं पराधां वैश्वदेवी पाचमुद्यासजं शिवामदस्थां चिष्टां देवेभ्यनिष्ये मधुजनिष्ये मधुवक्ष्यामि मधुवनिष्या. లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి ఈవెంట్ విషయంలో చాలా డిఫరెన్స్ ఉంది. లాస్ట్ ఇయర్ వ్రతంకి మేము 51 pounds పే చేస్తే ఈ ఇయర్ 35 pounds మాత్రమే పే చేసాము. అందరికీ స్వామివారి పటాలు, పూలు, పళ్ళు ఇలా ఒక పూజ కిట్ లాగా చేసి ఇచ్చారు. బట్ లాస్ట్ ఇయర్ అలా ఏం లేదు. డైరెక్ట్ గా మేము విగ్రహం దగ్గర కూర్చొని ఒక్కొక్క ఫ్యామిలీని పిలిస్తే అభిషేకం చేసుకున్నాము. ఈ ఇయర్ మెయిన్ యజమాన లాగా ఒక ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు. లాస్ట్ ఇయర్ అలా ఏం లేదు. లాస్ట్ ఇయర్ ప్రసాదం విషయంలో సూజీ హల్వా చేసుకొని రమ్మన్నారు. ఈ ఇయర్ అలా ఏం మెన్షన్ చేయలేదు. ఎవరికి నచ్చిన ప్రసాదం వాళ్ళు ఇంటి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ స్వామివారికి ప్రసాదంగా నైవేద్యంగా పెట్టారు. ఈ ఇయర్ కూడా నేను సూజీ హల్వానే తీసుకొని వెళ్ళాను. ఏం మెన్షన్ చేయలేదు కదా అని. బట్ నాకు లాస్ట్ ఇయర్ చేసింది గుర్తుంది కదా, ఇంకా నేను సేమ్ అదే హల్వా తీసుకొని వెళ్ళాను. లాస్ట్ ఇయర్ పంచాంగ శ్రవణం జరిగింది, బట్ ఈ ఇయర్ జరగలేదు. సో ఈ ఇయర్ వ్రతం తర్వాత వ్రత కథ అంటే సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు చేసుకుంటారు, చేసుకుంటే వచ్చే ఫలితాలు ఏంటి, ఇలాంటివన్నీ ఒక స్టోరీ కూడా మనకి చెప్తారు కదా, లైక్ 5 stories ఉంటాయి. అవన్నీ చెప్పారు. నెక్స్ట్ అర్చన అండ్ ఆరతి ఇచ్చేసి నెక్స్ట్ అన్నదానం జరిగింది. మాకు పూజ మధ్యలో పూలు, అక్షంతలు ఏదైనా అయిపోతున్నాయి అని అంటే అక్కడ వాలంటీర్స్ ని అడిగితే వాళ్ళు వచ్చి మళ్ళీ మాకు ఇస్తున్నారు. ఇంకా పంచామృతం కూడా ఇచ్చారు అందరికి.
వ్రతం అంతా అయిపోయిన తర్వాత అర్చన చేయించుకోవాలి అనుకున్న వాళ్ళని టోకెన్స్ తీసుకోమన్నారు. సో కొంతమంది తీసుకున్నారు. दैनिक गोत्रो भवस्य रविकुमार नाम देस्य वाणी माधुरी नाम देवती ऋषि नाम देस्य नविष्का नाम देवती सह कुटुंबानां क्षेमस्य धैर्यस्य धैर्यव्यायो आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थकामो मोक्षप्रतिफलपुत्रार्थ सिद्ध्यर्थं कल्याण प्राप्त्यर्थं सकल वशीकरणार्थं श्री परमेश्वर अनुग्रहप्रसाद सिद्ध्यर्थं. అర్చన అయిపోయిన తర్వాత వ్రత కథ చెప్పారు. సత్యనారాయణ స్వామి వ్రత కథ. And the word Satya means truth. Narayana means highest being. So Satyanarayana means the highest being who is an embodiment of truth. నెక్స్ట్ మేము తీసుకొచ్చిన ప్రసాదాలన్నీ కూడా స్వామివారికి నైవేద్యంగా పెట్టారు. చివర్లో స్వామివారికి హారతిచ్చారు. ఓం యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర ఓం పరమపక్షాయ గురురాయ నమః. ఓం దుర్గాలక్ష్మీ సరస్వతీ నమః. ఓం స్వామియే శరణమయ్యప్ప. Take all the fruits, apple and banana back to your home. తర్వాత సత్యనారాయణ స్వామి పటం తప్ప పూజకి ఇచ్చిన కుంకుమ, అక్షంతలు, పూలు, పళ్ళు అన్నీ కూడా మమ్మల్ని తీసుకోమన్నారు. పటం మళ్ళీ నెక్స్ట్ ఇయర్స్ కి యూజ్ చేస్తారు. సో టెంపుల్ వాళ్ళకి జాగ్రత్తగా తిరిగి ఇచ్చేసాము. ఇంకా అన్నదానం జరిగింది, అందరం తినేసాము. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చాలా చాలా బాగా జరిగింది. మరొక్కసారి మీ అందరికీ కూడాను ఉగాది శుభాకాంక్షలు. శ్రీ సత్యనారాయణ స్వామి బ్లెస్సింగ్స్ ఎల్లప్పుడూ మీ మీద ఇలానే ఉండాలి అని కోరుకుంటూ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ for watching this video. See you in the next video. Bye bye.